మాటే రాని మౌనరాగమా, పలుకులేని పరిమళ పుష్పమా, ఎలా తెలిసిపోయే నీకు వేసంగి వచ్చేస్తోందని? ఎవరు తట్టి లేపిరి నిద్రాణమై ఉన్న నీ ఉనికిని? కళతప్పిన ఆ కొమ్మల రెమ్మలు, వాడి వడలిన ముదురాకులు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి విహంగాలై మా ఎదుట ప్రత్యక్షమై అప్పురపరుస్తున్నవే. ఏమిటి మాయ? ఓ మల్లిక, స్వచ్ఛతకు మారుపేరు, అందానికి అసలైన నిర్వచనం అన్నీ నీవే కదా. పెళ్ళి పేరంటాలలో అగ్రతాంబూలం నీకే కదా. వడగాడ్పులు తాళలేని మనుషులకు మండు వేసవిలో నీవు పంచే ఆహ్లాదాల మధురిమలు, ఆ సుగంధ పరిమళ పుష్ప సోయగాలు అద్భుతం, అనితర సాధ్యం. పడతులకు నీ తలంపే పులకరింత, నెలతల ఇష్టసఖి, నెలల అనంతరం నీ దర్శన భాగ్యం, అనిర్వచనీయ ఆనందం. కనురెప్పపాటులో చిరు మొగ్గలతో చెట్టంతా నిండిపోయి, పత్రాలతో పోటీ పడుతూ పచ్చని చీరపై తెల్లని చుక్కలు పరుచుకున్నట్లు ఆ ముచ్చట చూసే కనులకు విందులే విందులు. సంధ్యా సమయాన పూజకు వేళాయ రారమ్మంటూ ఓ కొమ్మ, నీ వాలుజడను సింగారించమంటూ మరో కొమ్మ, అరవిచ్చిన తమ పూబాలల్ని ప్రదర్శిస్తూ ఇంటి ఇళ్ళాళ్లను పిలుస్తున్నట్లు ఆ అద్భుత దృశ్యం వర్ణించడం కవుల సృజనకు సైతం అందనిదంటే అతిశయోక్తి కాదు సుమా. అందుకే అంటున్నా, అనాలనిపిస్తోంది. పలుకలేకున్ననేమిలే, నీ పరిమళం పదుగురిని పలకరిస్తోంది. ప్రకృతి తట్టి లేపి ప్రతిసారి నీ కర్తవ్యం గుర్తు చేస్తుందిలే. ఏడాదికోసారి ఎదుట నిలిచి ఎదనిండా సౌరభాలు గుప్పించి మురిపించి, మరపురాని అనుభూతులు మాకు వదిలి అంతలోనే మాయమైపోతూ మరుసటి వేసవికై ఎదురు చూడమంటావు. ప్రకృతి మేల్కొల్పిన నీవు ప్రకృతికే అందాలు అద్ది ప్రకృతిలో మమేకమైతావు. నీవు వదిలి వెళ్ళిన సుగంధ పరిమళాలు మము వీడనివి, మరల నువ్వు పలకరించుదాకా వాడిపోనివి. అపూర్వ కానుకను సృష్టించి మాకందించిన ప్రకృతి మాత నీకు సదా వందనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.